ఓకేనండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రికే స్తుతిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం మరి చదువుతూ ఎందును, వాక్యం చెప్పుతూ ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా మొదటి మెసేజ్ చెప్పుతూ ఎందును మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు ఇంటిగా దయచేసి నడిపించిన విధానాన్ని బట్టి నీ కోటానుకోట్లు నా స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పనంటే నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వినిచిన పిల్లలకు చక్కగా అర్థమయ్యేదగిన సహాయం చేయమని సదాకాలం మాకు తొలగి నడిపించను. కృపాకబ్దాలు ఎల్లప్పుడూ ఉంచమని బ్రతిమలాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి యొక్క ఆరాధన జరుగుతుందో వారందరూ కూడా నేను కృపాకబ్దాలు ఉంచడం బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడైన అలాగే నాయన ప్రక్కన జరుగుతున్న మందిరంలో కూడా నాయన వారికి కూడా తొడుగు నడిపించని సహాయం చేయమని సమస్త మహిమగంతా ప్రభువులు మీరే పొందుకోమని సదాకాలం మాకు తొడుగు నడిపించమని ఈ ప్రార్థనాన్ని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు యొక్క మన పాఠం ఏంటంటే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఎక్కువ మందికి దేవుని మాటలు వెళ్ళాలంటే మీరు లైక్ చేయడం ద్వారాగా వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. మన పాఠం ఏంటండి? క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవ సాక్ష్యాలు. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. అసలు ఈ సాక్ష్యం గురించి మరి సంఘాలలో మనందరికీ తెలిసిన విషయమేనండి. సాక్ష్యాలకి ఒక ప్రత్యేకమైన సమయం తీసుకొని సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఏదన్నా మీటింగ్లప్పుడు కూడా స్టేజ్ల మీద కూడా బ్రదర్ గారు ఇప్పుడు ఆయన యొక్క సాక్ష్యం చెప్తారు, తర్వాత వాక్యంలోకి వెళ్దామని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సాక్ష్యాలు అనేది మరి బైబిల్ సమర్థిస్తుందా లేదా, అసలు ఏ సాక్ష్యం చెప్పమన్నారు దేవుడు అనే విషయాన్ని ఎవరన్నా మనం ఈ మాట చెప్పామనుకోండి, మీకు వాక్యం తెలియదు అని అంటారు. మనల్ని అంటారు, రివర్స్ గేర్ వేస్తారనమాట. అసలు బైబిల్ ఏం చెబుతుంది, యేసుక్రీస్తుల వారు ఏం చెబుతున్నారు, సాక్ష్యాలు చెప్పమని అన్నాడైనా వద్దని అంటున్నాడా అనేది ఈరోజు మనం క్లారిటీ తీసుకుందామండి. ఈ వచనాలు కూడా మైండ్లోకి ఎక్కించుకోండి. మామూలుగా పాఠం టైటిల్ ఎలాగో గుర్తుంటుంది. మనకి ఏదైనా డౌట్ అడిగినప్పుడు కొంతమంది అడుగుతారు, మనం సాక్ష్యాలు ఉండవు కదా మంచి మందిరానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు, సాక్ష్యం మరి దేవుడు బైబిల్ చెప్పమంటున్నారా లేదా. మరి చాలా సంఘాల్లో ఇంకో విషయం ఏంటంటే తెలియనప్పుడు మనం కూడా చెప్పుకున్నాం సాక్ష్యాలు. నేను కూడా కొన్ని మందిరాల్లో సాక్ష్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నాకైతే ఈ అవగాహన లేదండి. అవగాహన లేకే సాక్ష్యం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సాక్ష్యాలకి పెద్దపీట వేసి పాటలు పాడవచ్చు, తప్పేం లేదు. అలాగే సాక్ష్యాలు అనేది బైబిల్ వద్దని చెబుతుందండి. అది మరి వద్దంటే ఏంటి, మరి వద్దంటే ఎందుకు చెబుతున్నారు మరి సాక్ష్యాలు? అసలు బైబిల్ మన సాక్ష్యాలు వద్దంటుంది, కానీ క్రీస్తుని గురించి సాక్ష్యం మాత్రం చెప్పమని అంటుందండి. క్రీస్తుని గురించి సాక్ష్యం అంటే వాక్యం చెప్పటమే. అసలు సాక్ష్యం అంటే ఏంటి, అసలు సాక్ష్యం అనేది ఎవరు చెప్పాలి అనేది కొన్ని మనకి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. బైబిల్ నుంచి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ఒక కోర్టులో ఒక కేసు ఉందనుకోండి, ఆ కేసు మీద ఎంతమంది వాదిస్తారండి అక్కడ లాయర్స్? ఒకళ్ళు ఏమో ఇతను హత్య చేశాడని ప్రూవ్ చేయటానికి, ఇంకొక ఈయన చేయలేదని ఆయన ఒక పక్క లాగుతూ ఉంటాడు, ఈయన ఒక పక్క లాగుతూ ఉంటాడు. ఇక్కడ విట్నెస్ అనేది సాక్ష్యం అనేది కావాలండి. ఇప్పుడు ప్రూవ్ చేయాలంటే నిజంగా మర్డర్ చేశాడు అనుకుందాం సపోజ్, దాన్ని ప్రూవ్ చేయాలంటే ఎవరు కావాలంటే దాన్ని సూచన వాళ్ళు కావాలి, దానినే సాక్ష్యం అంటారు అన్నమాట. అంతేనా? సాక్ష్యం అంటే అదేనండి. లేకపోతే ప్రూఫ్ అనేది కావాలి. కానీ మన క్రైస్తవులు ఏం చేస్తున్నారండి, మన గురించి మనమే సాక్ష్యం చెప్పుకుంటే మనం అబద్ధికులు అని బైబిల్ చెబుతుందండి. ఆ వచనం కూడా చూపిస్తాను. ఈ వచనాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటు క్రీస్తు సాక్షులు అనేవాళ్ళు యెహోవా సాక్షులు అలాగే క్రీస్తు సాక్షులు ఇద్దరు 2 బ్యాచ్లు బయలుదేరినాయండి. మనకు తెలిసింది యెహోవా సాక్షులే అనుకుంటున్నాం. చాలామంది యెహోవా సాక్షులమే మేము అని చెప్పుకోవటం జరిగింది.
ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే సాక్ష్యం అంటే ఏమనుకున్నాం? కళ్ళ ద్వారా చూస్తేనే దానినే మనం సాక్ష్యంగా అనుకున్నాం. మరి యెహోవా సాక్షులు అంటే యెహోవాని ఇంతవరకు ఎవరైనా భూమి మీద ఉన్నవాళ్ళు చూశారా? ఒక యేసు క్రీస్తుల వారు తప్ప. ఆయన ఒక్కడే చూశారండి. ఇంకా ఎవరైనా చూశారా? చూడలేదని భయం. చాలామంది అంటే మేము దేవుడు చూసింది రాత్రి మాకు కల్లో కనబడ్డాడు అంటారు. యెహోవా తండ్రి ఇంతవరకు ఎవరికి కూడా కనిపించలేదండి. ఒక యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆయన కనిపించడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పరలోక రాజ్యం నుంచి బయలుదేరి వచ్చాడు కాబట్టి, ఆయన కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయనకి చూసే అవకాశం దక్కింది. మనందరం ఇంకా ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళైతే ఎవరు కూడా చూడలేదని చెప్పుకోవాలండి. మరి చాలామంది దేవుడు చూసామని చెబుతారు, మాకు దర్శనం కలిగిందని చెబుతూ ఉంటారు కదా. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి అని బైబిల్ని అడుగుతాను. ఏ డౌట్ వచ్చినా సరే మనుషుల్ని అడిగితే కరెక్ట్గా చెప్పలేరండి, బైబిల్ని అడిగితే కరెక్ట్గా చెప్పడం జరుగుతుందండి. యోహాను సువార్త 5:37 ఒకసారి చూడండి. దేవుని ఎవరైనా చూసారా లేదని అక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. యోహాను సువార్త 5:37 అండి. 5:37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఈ మాట చెప్పేది ఎవరండి? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఏం చెబుతున్నారు? మీరు ఆయన యొక్క స్వరం వినలేదు, స్వరూపం అంటే ఫేస్ ఎవరో చూడలేదు అన్నారు. కానీ మరి చాలామందిని మేము దేవుని చూసామంటారు. అబద్ధమైన యేసుక్రీస్తుల ఏ కాలం మందు అంటే ఏ కాలంలో లేదని చెబుతున్నాడు ఆయన. ఆయన పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూడలేదంట దేవుణ్ణి. చూసే భాగ్యం మరి కొద్దిమందికి ఉంటుందండి ఆయన చూసే భాగ్యం. యేసుక్రీస్తుల వారు మాత్రం అందరూ చూస్తారు. ఎందుకంటే మనందరి కొరకు ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించారు కాబట్టి, ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి నరకానికి వెళ్ళే వాళ్ళు చూస్తారు, పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు కూడా యేసుక్రీస్తుల వారిని చూసే అవకాశం ఉందండి. ఎప్పుడండి? ఎప్పుడు చూడొచ్చు ఆయన్ని? యేసుక్రీస్తు వారు 2వ రకంలో వస్తారు కదా మనందరం తీసుకువెళ్ళడానికి. అప్పుడు ఆయన చూసే మహద్భాగ్యం ఈ 2 కళ్ళకి మనకి దేవుడు ఇస్తాడు అనమాట. కానీ ఇప్పుడు యెహోవా సాక్షులు అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఈ యెహోవా సాక్షులు ఇప్పుడు దేవుడిని చూసినట్ట చూడనట్ట? మరి యెహోవా సాక్షులను ఎందుకు పెట్టుకుని అట్లా ఆ టైటిల్ పెట్టుకోవటమే చాలా తప్పండి. మళ్ళీ యెహోవా సాక్షులు అని చెప్పి అట్లాగా ప్రచారం చేసుకుంటే జరుగుతుంది. బైబిల్ అనేది పిన్ టు పిన్ చదివి అర్థం చేసుకుంటేనే అర్థమైందండి. బైబిల్ అన్ని పుస్తకాలకి ఏదో చదువుకుంటూ పోతే అర్థం కాదు. ఆగి ఆలోచిస్తూ కొంచెం కొంచెంగా మెసేజ్లు వింటూ పెద్ద పెద్ద సేవకులు మరి బైబిల్ని దాని యొక్క వచనాలను అర్థం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మనకు తెలిసిన కథ ఎవరు చెబుతారు ఏంటనేది BO UO వారు చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారు వాక్యాన్ని. అందుకనే మనకి ఇంత సత్యవాక్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ యెహోవా సాక్షులు అని చెప్పుకుంటున్న వీళ్ళు చూడలేదు, యెహోవాని ఇంతవరకు ఎవరు చూడలేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఆయనకి తెలియదండి వాక్యం, ఆయనకి తెలుసా లేదా? మరి ఆయనకి తెలిసినప్పుడు మరి ఆయన నమ్మాలా లేదా? కానీ నమ్మరు జనం, అంటే క్రైస్తవులు. అలాగే ఇంకో కొంతమంది బ్యాచ్ ఏంటంటే మేము యేసు సాక్షులమని బయలుదేరారండి. ఇప్పుడు అంతకుముందు యెహోవా సాక్షులమని రావటం జరిగింది. ఇప్పుడు యేసు సాక్షులము అని చెబుతున్నారండి. ఈ యేసు సాక్షులైనా సరే ఎవరన్నా చూశారండి ఆయన్ని? యేసుక్రీస్తుల వారిని ఎవరైనా చూశారా? చూశారండి, చూశారు కదా. ఎవరు చూశారు చెప్పండి? ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పారు. కానీ ఈ 12 మంది చెప్పిన సాక్ష్యమే వాళ్ళు చెబితేనే బాగుంటుందండి. ఎందుకంటే మేము యేసు సాక్షులము, యేసుక్రీస్తుల వారిని మేము చూసాము, ఆయన పక్కనే ఉన్నాము, ఆయనతో పాటు తిరిగాము. మొత్తం 70 మందిని ఏర్పరచుకుంటే ఆయన ఆఖరికి 12 మంది మిగలటం జరిగిందండి. ఈ 12 మంది కూడా ఆయన్ని చూడటం జరిగింది. ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు సాక్ష్యం చెప్పాలంటే ఎవరు చెప్పాలండి? ఆ 12 మంది ప్రపంచానికి దిశలా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పడం జరిగిందండి. అదనమాట వాళ్ళు చెప్పిన సాక్ష్యమే. మేము యేసు సాక్షులు మనం చెప్పుకోవడానికి ఆ 12 మందికి మాత్రం అర్హులు. అలాగే ఇంకొక ఆయన కూడా అర్హులు ఉండాలి. ఎవరన్నా? పౌలు గారు చూసారా యేసుక్రీస్తు వారిని?
చూశారు. దర్శనం ద్వారా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అని అడుగుతున్నాడు కదా ఆయన. చూశాడనమాట. ఎవరో ప్రభు అంటారు చూసా. ఆఖరికి ఆయనకు కూడా పౌలు గారికి కూడా కనపరుచుకున్నాడు అనమాట. డైరెక్ట్గా కనిపించింది. ఆయన కూడా అపొస్తలుడే అంటే మరి కంటి ద్వారా చూసి. ఇంకో విషయం అంటే వాళ్ళకన్నా కూడా ఎక్కువ సేవ చేశాడు ఈయన. ఆయన పక్కన ఉండే ఈ 12 మంది ఉండాలి చూసారా, ఈ 12 మంది శిష్యుల కన్నా కూడా ఎక్కువ సేవ చేసింది ఎవరండి బైబిల్లో కొత్త నిబంధనలో? అపొస్తలుడైన పౌలు గారు. ఆయన చేసిన సేవ ఎంత కాదండి అసలు. ఆయన చాలా 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 కష్టపడ్డాడని చెప్పుకో, దేవుని పని నిమిత్తం. అందుకని బ్రతికుండగానే ఏమన్నాడు, నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నదని ఆయన చెప్పుకున్న వ్యక్తి అనండి. అది నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునే ఆ మాట ఎవరైనా అన్నారండి? ఆయన యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాడు అంటే మీరు నన్ను కనీసం నాకులాగానే మీరు జీవించండి అన్నాడు. యేసు ప్రభువులా ఆయన చూసి నేను ఫాలో అయ్యాను. మరి ఆయనలాగంటే మన వల్ల కాదులే, కానీ కనీసం నాకులాగైనా సరే మీరు నన్ను అయినా ఫాలో అవ్వండి అని చెబుతున్నాడు అనమాట. అంటే అక్కడ కూడా యేసుక్రీస్తుని హైలైట్ చేశాడనమాట ఆయన. కాబట్టి ఇక్కడ యేసు సాక్షులు అంటే ఈ 12 మంది శిష్యులండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సభల్లోనూ సంఘాల్లోనూ మరి సాక్ష్యాలు చెబుతున్నారు కదా, మరి ఈ సాక్ష్యాలు ఏంటండి అని మనం ఆలోచిస్తే ఇది ఏం చెబుతారని చెప్పండి. సంఘాలలో చెప్పే సాక్ష్యాలు ఏం చెబుతారో కొన్ని చెప్పండి, నేను వెళ్దాం. నాకు రాత్రండి జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేసుకోగానే తగ్గిపోయిందండి, వచ్చిందండి, ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఓకేనండి, తగ్గిద్ది. ప్రార్థన చేసుకుంటే మన విశ్వాసాన్ని బట్టి తగ్గిద్ది. కానీ బైబిల్ మరి ఈ సాక్ష్యాలు చెప్తుంటే క్రీస్తు గురించి ఎవరు చెబుతారు? క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. ఈ యేసు ప్రభు గురించి చెప్పాలి. మన గురించి మనం చెప్పుకునేది ఏముందండి. ఇంకో విషయం ఏంటంటే అపోస్తలులు ఎక్కడైనా చెప్పుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి అండి? పేదరు గారు కనుక ఆయన సాక్ష్యం ఎక్కడన్నా బైబిల్లో రాసుంటే, పలానా నేను చేపలు పట్టేటప్పుడు యేసుక్రీస్తు వారు నా దగ్గరికి వచ్చారు, నాకు ఆ రోజు ఏం చేపలు పడలేదు, ఆయన వల అక్కడ ఇసురు అని చెప్పగలను, అక్కడ వల వేశాను, అక్కడ విస్తారమైన చేపలు పట్టుకోవడం జరిగింది అని ఆ సాక్ష్యం చెప్పారు ఆయన. కానీ అక్కడ నేను చెప్పాడండి ఆయన, ఇక్కడ బైబిల్లో మనకు తెలియదు, రాయించారు కానీ ఆయన సాక్ష్యం చెప్పలేదండి. అది విషయం జరిగిన విషయాన్ని రాయించడం జరిగింది. కానీ పేతురు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరో కూడా సాక్ష్యాలు చెప్పలేదు. వాళ్ళ చెప్పిన సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పారండి వాళ్ళు. మనమందరం కూడా ఎవరైనా సరే యేసు ప్రభు గురించి సాక్ష్యం అంటే ఏంటండి? సువార్తే. ఇక్కడ అంటే మన సాక్ష్యం అంటే మళ్ళీ ఇంకో సపరేట్గా ఆ మైండ్లోకి వెళ్ళకూడదండి. మనం యేసుక్రీస్తు గురించి మనం సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలన్నమాట. అపోస్తలులు ఆయన వాళ్ళు డైరెక్ట్గా ఆయన చూశారు కాబట్టి వాళ్ళ సాక్ష్యం చెబుతున్నారు. మనం సువార్త ప్రకటించాలన్నమాట. అది వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం కాబట్టి, మనం పాపాలు పోవాలంటే యేసు రక్తంలోనే ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ యొక్క సువార్తను అందరికీ మన కుటుంబ సభ్యులు ఫస్ట్ మన కుటుంబ సభ్యులకు చెప్పాలి, తర్వాత రక్త సంబంధికులకు చెప్పాలి, తర్వాత సమాజంలో ఉన్న వాళ్ళకి చెప్పాలి, తోటి వారికి చెప్పాలి, అందరికీ చెప్పాలండి. అది యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం, అది చెప్పాలండి. మనం సువార్త చెప్పాలి. నేను రక్షింపబడ్డాను, నేను చనిపోయానంటే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, మీరు కూడా మోక్షానికి రావాలంటే లేదా పరలోక రాజ్యానికి రావాలంటే మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి, పాపాలు చేయకుండా ఉండండి. దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా ఉంది ఏంటండి? మన యొక్క పాపం. ఈ పాపం అనేది మనం తీసేసుకుంటే అప్పుడు ఆయనకి మనకి లింక్ అనేది ఓకే అవటం జరుగుతుంది. కాబట్టి ఒక విషయాన్ని అయితే గమనించి ఇది చెప్పాలండి మనం. ఇంకా మనం చూడగలిగితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4 వచనం ఒకసారి చూడండి. 4, 5, 7, 8 వచనాలు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 4, 5, 7, 8 వచనాలు ఒకసారి చదవండి. ఏంటి 4, 5 4, 5 అపోస్తలుల కార్యము
ఒకటో అధ్యాయం 4-5 వచనాలండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు. వారు యెరూషలేము నుండి వెళ్ళక రావాలన్న వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాడు. యెహోవా నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారని. 7-8 కూడా. ఆయనను అడగగా ఆయన ఆ కాలమున సమయములో తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశంలో అంతట్లో కూడా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వార్త చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎవరండి సాక్షులు? అపోస్తలులండి. అదే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలు మీరు భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పారు. మరి ఉన్నారండి వాళ్ళు భూదిగంతం వరకు కూడా ఉన్నారండి. 4 ప్రపంచం మొత్తం కూడా మన అపోస్తలే చెప్పడం జరిగింది. మన ఇండియాకి ఎవరు వచ్చారు మన అందరికీ తెలిసిందే. తోమా గారు రావటం జరిగిందండి. ఆయన మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఫస్ట్ మరి తమిళనాడులో రావడం, చెన్నై రావడం జరిగిందండి. అక్కడ నుంచి చాలామందిని మార్చుకుంటా వచ్చారు. ఆయన కూడా మన భారతదేశంలో హతసాక్షిగానే మారటం జరిగింది. వెనక నుంచి ఆయన బల్లెంతో పొడిచి చంపారు. ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పేసి. ఎవరి పిల్లలు? ఆయన భార్యతో రాలేదు, ఆయన ఒక్కడే వచ్చాడు, ఆయన చంపేశారు. ఇంక పిల్లలు ఉంటారు అక్కడ ఇజ్రాయెల్లో ఉంటారు, ఇక్కడ ఇండియాలో ఉన్నారు. ఆయన ఒక్కడే వచ్చాడండి. మన భార్య పిల్లలు అక్కడే ఉండి ఉంటారు. స్వార్థ చెప్పడానికి ఆయన ఒక్కడే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే 21వ వచనం 22వ వచనం చూడండి. అక్కడే 1వ అధ్యాయం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 21-22 వచనాలు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, లాస్ట్లో ఒక ఆయన తప్పిపోయాడు కదా. ఎవరండి తప్పిపోయింది? ఇస్కరియోతు యోధాగా చనిపోయారు. మరి 12 మంది ఫిల్ఫిల్ అయ్యారా అవలేదా? ఆయన చనిపోయిన తర్వాత ఒక మనిషిని తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకుందామంటే ఆయనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. ఆ క్వాలిటీస్ ఇప్పుడు మనం చదివిన వచనంలో ఉంది. 22 వచనం ఒకసారి చదవండి, మళ్ళీ అర్థమైంది. యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఉండట ఆవశ్యకం. అది ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి లేదండి. 12 మందిని ఇంకొక ఆయన, అప్పుడు ఆయన యోధా గారు చనిపోతే, ఇస్కరియోతు యోధా గారు చనిపోతే ఆయన యొక్క ప్లేస్లో ఒకరిని తీసుకోవాలి. ఎవరిని తీసుకుందాం అంటే ఎతికితే ఒక ఆయన దొరికాడు. ఎవరండి ఆయన? మత్తీయ ఆయన పేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో పాటు అవన్నీ ఆ సందర్భాలన్నీ చూసిన వాళ్ళకే అవకాశం ఇద్దాం, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ఆయన సాక్షిగా మత్తీయ గారిని తీసుకోవటం జరిగింది. సాక్ష్యం చూసి శిష్యుడిగా లేకపోయినా ఆయన చుట్టుపక్కల ప్రభువు చేసిన పనులన్నీ కూడా చూస్తున్నాడు అన్నమాట. అందుకని ఆయన తీసుకోవటం జరిగింది. లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవటానికి 12 మరి అసలు పరలోక రాజ్యంలో వాళ్ళకి ఎంత ఘనత ఉండదంటే, ఆ 12 మందికి 12 సింహాసనాలు అంటే అధికారం అని అర్థం అన్నమాట. వాళ్ళకు కూడా పరలోక రాజ్యంలో దేవుడు అధికారం ఇవ్వటం జరుగుతుంది. అందుకని మత్తయి గారిని 12 మందిలో ఒక శిష్యుడిగా తీసుకోవడం జరిగిందండి. అదండి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు అలా ఉండేయండి. ఇంకా మనం అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఏం సాక్ష్యం చెప్పారు అనేది అది కూడా క్లారిటీ తీసుకుందామండి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. 22, 23, 24 వచనాలు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం అండి.
ఇశ్రాయేలులారా, ఈ మాటను వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయన తమ వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరిచిన ఇది మీరే ఎరుగుదురు. మీరే ఎరిగి ఉండాలి. మీరు చూశారు కదా 23-24. దేవుడు నిశ్చయించిన సంకల్పమున ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దృష్టిలో చేత సిలువ వేయించి చంపితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాను. ఈ కళ్ళారా చూస్తున్నారు. ఈ అపోస్తులు అందరూ కూడా చూస్తున్నారు. ఆయన చంపేసేయటం చూస్తున్నారు, తిరిగి లేవటం అన్నీ కూడా చూశారు కదా. మేము ఆయనకి సాక్షులము అని చెప్పడం జరుగుతుందండి. ఆ 32వ వచనం కూడా చదవండి, అక్కడ క్లారిటీ ఉంటుంది. ఇంకా అపోస్తుల కార్యం 2:32. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. అది సాక్ష్యం చెప్పడం అంటే అదే అండి. కళ్ళతో చూసిందని చెప్పాలి. ఎదుట మనిషి గురించి, ప్రభువు గురించి చెప్పడం జరిగింది. ఈ అపోస్తులు అందరూ కూడా, ఈ 12 మంది దేనికి సాక్షులండి? యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం గురించి సాక్షులు. అది ఆ శిష్యులు సాక్షులండి. 12 మంది అపోస్తులు వాళ్ళందరూ కూడా, అలాగే పౌలు గారు కూడా సాక్షులు. వీళ్ళందరూ ఎవరండి? యేసుక్రీస్తుల వారికి సాక్షులు. మరి మనం కూడా చెబుతున్నాం కదండి, మరి మనం చూడలేదు కదా అనుకుంటారేమో. మనము సువార్త చెబుతున్నామండి. వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళ కళ్ళారా చూశారు. మనం చెప్పేది సువార్త. మనకి మనం నమ్ముతున్నాం కాబట్టి కదా. మన బాప్తిసం తీసుకొని ఇంత చేసేది దేనికోసం అండి? యేసుక్రీస్తు వారు వచ్చి మళ్ళీ తిరిగి తీసుకెళ్తాడని. నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తాడంటే ఆయన, మీరు ఉండటానికి స్థలాలు సిద్ధపరుస్తాను, వచ్చి మిమ్మల్ని మళ్ళీ తీసుకొని వెళ్తాను అని చెప్పాడు ఆయన. మనం నమ్ముతున్నావా లేదా? పరలోక రాజ్యం వెళ్తామనే మనం ఎంత బాధపడేది దేనికోసం అండి? క్రైస్తవం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు అండి. ఈ లోకస్తులు చేసినట్టుగా ఏది పడితే అది చేయకూడదు. మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చూడండి. ఈ ఆజ్ఞలు చాలామంది తప్పిపోతూ ఉంటారండి. కానీ మనం ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. పొరుగు వారిది ఏది ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలి. మరి ఆయన తప్ప ఇంక వేరే దేవుని కూడా పూజించకూడదు. కొంతమంది గుణదలు వెళ్తూ ఉంటారండి. అక్కడ మరియమ్మ గారి విగ్రహం ఉంటుంది, అది వెళ్ళకూడదండి. అది తెలుసుకోవాలి. వాక్యం ఏముంటుందంటే విగ్రహారాధన అనేది నేను తప్ప వేరొక దేవుడు అన్నాడు. మరి మరియమ్మ గారిని పూజిస్తున్నారు. అది బైబిల్ ప్రకారంగా ఆమెను పూజించాల్సిన అవసరం లేదు. కానీ ఆమెను మామూలుగా మనసులో విలువ ఇవ్వచ్చు, కానీ ఆమె మాత్రం మనం ప్రార్థన చేయకూడదు. అది కాబట్టి ఇక్కడ అపోస్తులు అందరూ కూడా ఏంటండి? సాక్షులు. ఎవరికి సాక్షులు అండి? వారు యేసుక్రీస్తుల వారికి సాక్ష్యం చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు మన సంఘాల్లో చెప్పేది ఏంటంటే, మన సొంత సాక్ష్యం చెబుతూ ఉంటారండి. మనందరికీ తెలిసిన విషయం. మన సొంత సాక్ష్యాలు మరి చెప్పవచ్చా లేదా ఇంకా కొంచెం క్లారిటీగా తెలుసుకుందామండి. దేవుడు కొన్ని వచనాల ద్వారా మనకి తెలియపరచడం జరుగుతుంది. ఈ అపొస్తలులు అయితే మరి వారైతే వాళ్ళు కంటితో చూశారు. యేసుక్రీస్తుల వారి గురించి మొత్తం కూడా చూసి ఆ సాక్ష్యాలు చెప్పటం జరిగిందనమాట. అలాగే మత్తయి సువార్త 9:27-30 వచనాలు ఒకసారి చదవండి. అక్కడ కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. మత్తయి సువార్త 9:27-30 వరకు అండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసి ఆయన వెంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, వారు
నమ్ముచున్నాం ప్రభువా అని ఉమ్, ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక ఉమ్. అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకోనని వారితో ఖండితంగా ఆజ్ఞాపించాను. ఆజ్ఞాపించను ఇది నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థత చేశాడు. చాలామంది స్వస్థత రాకముందే సభల్లో మైకి తీసుకెళ్ళిన వాడి దగ్గర మీకేం జరిగింది, మేలు జరిగింది చెప్పండి 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 అని మైకి తీసుకొచ్చిన వాడి దగ్గర పెడతారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన్ని స్వస్థత చేసి ఏమన్నాడంటే, మీరు ఎవరితో ఏమీ చెప్పవద్దు సుమి, ఇది ఆజ్ఞాపించుచున్నాను, మీకు ఆజ్ఞేస్తున్నా అన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాల్సిందే మీరు అని. ఖచ్చితంగా మీరు చేయాలి. మరి యేసుక్రీస్తు వారేమో ఆయన అన్ని మరి మంచి పనులు చేసుకోవడా, అది స్వస్థతలు చేసుకోవడా, ఎందుకని వద్దన్నాడు చెప్పండి? కారణం ఏంటి? అది కూడా తెలియాలి మనకు. అంటే అవి ఎప్పటికీ యాక్టివ్లో ఉండవాలి. దానివల్ల వీళ్ళు చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దీన్ని ఇప్పుడు జరిగిన పొరపాటు ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన అద్భుత కార్యాలు చేయలేదా, ఎంతమంది స్వస్థపరిచాడు కదా, మరి మేము కూడా చేస్తామంటారు. దేవుడు అప్పుడు ఆయనకి అధికారం ఇచ్చాడు కాబట్టి చేశారు. తర్వాత కాలంలో వాళ్ళకి అధికారాలు అపోస్తులు కూడా తీసివేయబడ్డాయండి. మరి ఇప్పుడు ఎవరికి కూడా ఈ యొక్క స్వస్థత అనే వరం ఎవరికీ లేదు, కొట్టివేయబడింది, ఆపివేయబడింది అని చెప్పుకోవచ్చు. ఇవి ఒకవేళ కనుక మీరు కళ్ళు వచ్చినాయి అంటే ఇక వీళ్ళు సువార్త కోసం రారు. ఇక ఎవరైతే హెల్త్ బాగోలేదో అందరినీ తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెడతారు, వాళ్ళందరినీ స్వస్థత చేసుకుంటా. ఇప్పుడు స్వస్థత వచ్చినాడు పాపం చేయకుండా ఉంటాడండి. అదే వాక్యం చెప్పి అతను నువ్వు ఎప్పుడు పాపం చేయకూడదని వాక్యం చెబితే హృదయం మారితే, స్వస్థత చేస్తే హృదయం మార్చుకుంటాడా మనిషి? వాక్యం చెప్పి మనం పరలోక రాజ్యం వెళ్తామని మన యొక్క పాపాల గురించి అన్నీ ఇట్లా చెప్పి అతన్ని చేర్చాలి. సరే, ఒకవేళ కనుక ఇంకొక మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెబుతాను. సరే, కొంతమందికి స్వస్థత వచ్చింది అనుకుందాం. స్వస్థత వచ్చిన తర్వాత అప్పటి నుంచైనా యేసు కొరకు ఉండాలని. ఎవరైతే రోగం కోసం వచ్చారో, రోగం తగ్గించుకోవడానికి వచ్చారో వాళ్ళు నిలబడతారండి ప్రార్థనలో. రోగం తగ్గిపోగానే ఇక నమస్కారం పెట్టి వెళ్ళిపోయి చర్చికి కూడా రారండి. కానీ అదే నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని నువ్వు జీవితాంతం అక్కడికి రావాల్సిందే. అక్కడికి వస్తేనే నీకు 4 మాటలు తెలిస్తే దేవుడి గురించి. వారం మొత్తం నీ పని చేసుకోమన్నాడుగా, 6 రోజులు నీ పని చేసుకో, ఆదివారం మాత్రం ఒక 2 గంటలు సేపు వచ్చి మందిరంలో కూర్చోమని చెబుతున్నాడు. అది చేయలేరండి. టీవీలో అయితే గంటల కళ్ళు పోయిందా కూడా చూస్తూ ఉంటారు. 2 గంటల మందిరానికి రావడానికి చాలా బాధ అనిపించింది అండి మనుషులకి, కొంతమందికి, అందరికీ కాదు, కొద్దిమందికి అండి. అది ఆయన ఏంటంటే ఈ స్వస్థత ఎందుకు చేశాడంటే, ఏదో బాధపడతానని చేశాడు, ఓకే. కానీ ఎవరికి చెప్పమాకుండా చెప్తే రేపు పొద్దు నుంచి ఆ లైన్ కడతారని ఆయన. నేను వచ్చింది దేనికి వచ్చాడని ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి సువార్త ఇతర గ్రామాలు ప్రకటించడానికి, అన్ని చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ సువార్త చెప్పడానికి నేను వస్తే మీరు జనాన్ని తీసుకొని వచ్చి కూర్చోపెడితే ఎట్టా అని ఆయనకి అధికారం ఉంది అప్పటికి. అయినా కానీ అసలు ఆయన ఆజ్ఞ అని చెప్పినా కూడా అసలు వినిపించుకోరు జనం. అసలు అందరికీ కొంచెం స్ప్రెడ్ చేస్తారనమాట. ఈ రోజుల్లో కూడా మైక్ ఇక్కడ స్టేజ్ల మీద జరగపోయినా సరే మాకు తగ్గిపోయింది అని చెప్పిస్తా బలవంతంగా. ఏం తగ్గిందని చెప్పు అంటా ఉంటారు. ఏజ్ బ్రేకింగ్ వద్దు అంటే వీళ్ళు చెప్పు అంటారు. అది అపొస్తలుల కార్యం 3:14-15 కూడా చదవండి. ఇప్పుడు సాక్ష్యాలు మరి ఆయన వద్దన్నాడా లేదా చెప్పమన్నాడా మన క్లారిటీ వచ్చిందా? ఇంకా చూపిస్తా, కొన్ని వచనాలు చూపిస్తాను మీకు, బలమైన వచనాలు చూపిస్తాను. అపొస్తలుల కార్యము 3:14-15 అండి. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషులకి మీకు అనుగ్రహమని యేసుప్రభు వద్దు అన్నారు, బరబ్బా కావాలన్నారు. మీరు జీవాధిపతిని చంపారు కానీ ఎవరైనా జీవాధిపతి యేసుక్రీస్తు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపను, అందుకు మేము సాక్షులు. అది అపొస్తలులందరూ కూడా దేనికి సాక్ష్యం అని చెబుతున్నారు? వీళ్ళ కళ్ళతో చూసిందని చెబుతున్నారు. మనం ఏం చెబుతామంటే మన గురించి మనం చెబుతాం. ఇప్పుడు నేను మంచివాడిని, నేను చాలా నీతిగా బతుకుతున్నా అంటాడు. పక్కనకి లేదని తప్పు చేసింది, పాపం చేసింది ఎవరికి తెలిసిందండి? ఇతను సాక్ష్యం చెల్లిద్దండి. మన గురించి పక్కన వాళ్ళు చెప్పాలండి సాక్ష్యం అనేది.
మన గురించి మనం చెప్పుకుంటే అది సాక్ష్యం ఏముంది? ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి ముద్దాయి నేను మంచోడిని, నేను ఇది మర్డర్ చేయలేదు, లేదా హత్య చేయలేదు, లేదా దొంగతనం చేయలేదు అంటే కుదిరిద్దండి? అది ప్రూవ్ చేసుకోవాలా. వేరే వాడు ఎవడు చేశాడో అతని మీద అది చూపిస్తే అప్పుడు ఇతను బయటకు వస్తాడు. అంతేగాని మనం చెప్పే సాక్ష్యాలు అసలు దేనికి పనికిరావు అని బైబిల్ చెబుతాను. నేను చెప్పే మాట కదండి. మళ్ళీ అది బైబిల్ యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? స్వస్థత పొందినా సరే మీరు ఎవరికి చెప్పొద్దని ఆజ్ఞాపించాను అని ఉంది. ఆయన ఆజ్ఞ కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడో అపొస్తలులు ఏం చెబుతున్నారు? ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి మేము సాక్షులము, మేము కళ్ళారా చూసామని చెబుతున్నారు. అది యేసు సాక్షులు అంటే వారండి, వాళ్ళని ఫాలో అవుతున్నాం మనం. ఆయన గురించి సువార్త చెప్పాలండి. కొంతమంది ఏదన్నా ఇక్కడ మీకు క్లాస్ ఇస్తున్నాను, వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా అనుభవం గురించి చెప్పాలంటే ఆ కాసేపు ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చెప్పాలి. కానీ ఇక ప్రత్యేకంగా నుంచొని సాక్ష్యాలని మాత్రం చెప్పాలి. చెప్పే సేవకుడు ఏదైనా సందర్భం ఉంటే అతని యొక్క అనుభవం చెప్తే చెప్పుకోవచ్చు అవసరాన్ని బట్టి. కానీ సాక్ష్యాలని మొత్తంతో నుంచోబెట్టి అమ్మ సుబ్బమ్మ సూరమ్మ నువ్వు చెప్పమ్మా అని, నీ సాక్ష్యం చెప్పమ్మా అని ఇట్లాగా కూర్చోబెట్టి స్టేజ్ల మీద కానీ మందిరాల్లో కానీ చెప్పొద్దని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. మరి ఆయన మాట మీరు నమ్మకపోతే మనం చేసేది ఏమీ లేదు. అక్కడ అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 29-30 వచనాలు కూడా చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 29-30 వచనాలు. దేని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మరి ఒకవేళ అతని దేవునితో పోరాడు వారందరూ 39 చదవండి. 29 చదవమన్నా నేను. అపొస్తలుల కార్యం 5:29-30 అదే అర్థం కాదా? అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడం కదా. మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. ఇశ్రాయేలులకు మారు మనస్సును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగా రక్షణగాను దక్షిణ హస్తం బలం చేత హెచ్చించి ఉన్నాడు. 31-32 వాడు 31-32. మేమును దేవుడు తనకు విధులై వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులను సాక్షులమై ఉన్నామని చెప్పారు. ఎక్కడ చూసారా? మేము దేనికి సాక్షులు చెబుతున్నారండి వాళ్ళు. వాళ్ళ సొంత డబ్బు కొట్టుకున్నారా? యేసు ప్రభు గురించి చెప్పారా వాళ్ళు? 12 మంది అసలు వాళ్ళ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయండి అసలు బైబిల్ ఎక్కడన్నా? మరి వాళ్ళ సాక్ష్యాలు చదువుకోవాలి. ఇప్పుడు మనం నేను పలానా, నేను మా అత్తయ్య గారిని, నేను పేతురు గారిని అని, యోహాన్ గారిని అని వాళ్ళ సాక్ష్యాలు మాత్రం ఎక్కడా లేవండి. వాళ్ళందరూ దేని గురించి మేము సాక్షులు యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానం కోసం మేము సాక్షులు అని చెబుతున్నారు వాళ్ళు. ఇది చాలాసార్లు ఉంటుందండి ఈ యొక్క మాట. అందుకని సాక్ష్యం అంటే ఏంటి అనేది మనం కంటి ద్వారా చూసిన దాన్నే యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పారు కాబట్టి మనం అది నమ్మాలి. అది సాక్ష్యం అన్నమాట. చాలామంది సొంత డబ్బు కొట్టుకుంటూ ఉంటారండి. సొంత డబ్బు అనేది కొట్టుకోవద్దు దయచేసి అని వాక్యం చెబుతుందండి. యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. ఆయన స్వస్థతలు చేసి కూడా మీరు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అసలు స్వస్థతలు జరగకపోయినా సరే మీరు చెప్పండి అని స్టేజ్ల మీద చెప్పేస్తున్నాం. మరి ఆలోచించుకుంటే మనకి ఏది కరెక్ట్ అనేది మనకి అర్థమవుతుందండి. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 37-43 వచ్చిన వరకు కూడా చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 37-43 వచ్చిన వరకు కూడా ఒక సందర్భం ఉంటుంది. చదవండి. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎంతటా ప్రసిద్ధ సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. అదే
దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుకుండును. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందును చేసిన వాటిలన్నిటిని మేము సాక్షులం. ఆయనను వారు మ్రాను వేలాడు దీసి చంపరి. ఎన్నో వచ్చిన 43 వరకు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరించబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పంచుకున్న వాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించింది. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతునిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇచ్చేనని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అదండి సాక్ష్యం. యేసుక్రీస్తు వారి గురించి మనం సాక్ష్యం చెప్పాలి. అది అపొస్తలులు చేసిన పని. ఇప్పుడు నేడు మన క్రైస్తవులు మనం ఏం చేయాలండి? మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త చెప్పాలి. దగ్గరగా సాక్ష్యం అన్న సువార్త అన్న ఒకటే అనిపిస్తుంది. చూసారా, వాళ్ళు చెప్పింది సువార్తే, మనం చెప్పేది సువార్తే. అది కానీ మరి మందిరాలలో చెప్పేది ఏ సువార్త చెబుతున్నారండి? బలవంతంగా కూడా చెప్పిస్తూ ఉంటారు. మీకు ఈ వారంలో అమ్మ మీకు ఏం మేలు జరిగిందో చెప్పమ్మా అని కొన్ని మందిరాల్లో నుంచో పెట్టి, మరి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కొంతమంది బలవంతంగా చెప్తారు, కొంతమంది అని చెప్పుకోవటం. ఇట్లాగా చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే నష్టం జరుగుతుందండి. ఏం నష్టం జరుగుతుంది చెప్పండి? మన సాక్ష్యాలు చెప్పడం వల్ల ఒక నష్టం జరుగుతుంది. ఏంటో చెప్పండి? క్రీస్తు సాక్ష్యం అనేది గల్లంత అయిపోతుంది. సువార్త అనేది వీళ్ళు ఈ సాక్ష్యాలు కాకుండా అమ్మ యేసు ప్రభు గురించి నీకేం చెప్పి 2 ముక్కలు చెప్పంటే బాగుంటుంది. అంటే ఎవరికి చెప్పాలి? మందిరంలో. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? 10 నిమిషాలు మనం ఎందుకని మొదటి మెసేజ్ చెప్పుకున్నాం. ఇది సాక్ష్యం అంటే, ప్రభు గురించి సాక్ష్యం అంటే సువార్త చేస్తున్నాం కదా. ఇది ఎలా చెప్పుకోవాలి? ఎట్లాగ మందిరంలో ఉండేవాళ్ళని వారానికి ఒకళ్ళని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పండి అమ్మంటే వాళ్ళు క్రమక్రమంగా నేర్చుకుంటారు. వేరే చోటుకి వెళ్ళి సువార్త కూడా ప్రకటించగలుగుతారు వాళ్ళు. అది బాగుందా? లేకపోతే మన సొంత డబ్బా మనం కొట్టుకుంటే బాగుందా చెప్పండి? అనుమా ఇక్కడ నేను మంచివాడిని ఏం చెబుతాం. బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే చెడ్డ పనులు ఒకవేళ చూశారనుకోండి, అక్కడేమో మందిరంలోనేమో సాక్ష్యం చెప్పి బయటకు వచ్చి ఇక్కడ పోటాడు పెట్టుకున్నాం అమ్మా అని తేలిగ్గా తీసేస్తారు. అదే ప్రభువు గురించి చెప్పామనుకోండి, ఎవరైనా తేలిగ్గా తీసి పక్కన పడేస్తారు. ఆయన గురించి ఎవరి వల్ల కాదనమాట. ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. మనలో పాపం ఉందని రోజుకు ఒక్కసారి కాదు చాలాసార్లు నిరూపించవచ్చు, తెలుసా? అందుకని మన సాక్షులు అనేది గట్టితనం ఉండదు. అందుకని సువార్త చెయ్యాలి. ఆమెకి ఇచ్చే టైం ఏదో, ఇప్పుడు సాక్ష్యం చెప్పని అంటున్నావు కదా, ఒక 2 నిమిషాలు ప్రభు గురించి చెప్పి లేదా ఒక వచ్చిన అర్థం చెప్పి ఎంత బాగుంటుంది. బయటికి వెళ్ళి చెప్పుకోగలుగుతారా లేదా? వాళ్ళ పిల్లలకైనా నేర్పించుకోగలుగుతారు, కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి అయినా చెప్పగలుగుతారు. ఇంకా అలాగే నేర్చుకుంటా ఒక చిన్న సంఘాన్ని కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి వాక్యం చెప్పగలుగుతారు. అది ఈ 12 మంది అపోస్తలులు ఏం చేశారండి? 12 మందే కదండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది శిష్యులు 400 కోట్ల మంది అయ్యారండి. 12 మంది అలా దేని గురించి? వాళ్ళ సొంత సాక్ష్యం చెప్తే అక్కడే ఆగిపోయేది. ఇశ్రాయేల్ దేశంలోనే బెత్తడు కూడా కదిలేదు కాదు. ఎవరి గురించి చెప్పారు వాళ్ళు? ఇప్పుడు వరకు మనం ఎన్ని వచనాలు చూసాం. మేము ఆయనకు సాక్షులము, మరణ సమాధి పునరుద్ధానం కోసం మేము సాక్షులము, దానికి సాక్షులు అన్నారు. కానీ వాళ్ళ సొంతంగా డబ్బా ఎక్కడా కొట్టుకోలేదండి వాళ్ళు. అంటే దేవుడు చేసిన మంచి పనులేక అంటారేమో. దానికన్నా కూడా ఈ సువార్త చెప్పడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుందండి. అందరూ కూడా రక్షణలోనికి వస్తారు. అందరూ అంతటా రక్షింపబడాలని దేవుని యొక్క కోరిక. అదే ఆయన కోరిక. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం అండి.
యోహాను సువార్త 5:31. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునేలా నా సాక్ష్యం సత్యం కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు సాక్ష్యం అదే మన సాక్ష్యం మనం చెప్పుకుంటే ఎరుగుదును. ఇక్కడ ఏం చెబుతున్నారండి, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది ఉట్టి మాటే అని చెప్పడం జరుగుతుంది. ఎవరి గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటే ఇప్పుడు చదవండి, అర్థమైతే 31 వచ్చిన. నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునేలా నా సాక్ష్యం సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు. వేరే వాళ్ళు మన గురించి సాక్ష్యం అనేది వేరే వాళ్ళు చెప్పాలి, కానీ మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు. సాక్ష్యాలు అంటే మనం చెప్పుకునేవి సాక్ష్యం కాదండి. అది అబద్ధం అని చెబుతుంది బైబిల్. ఇంకొక మంచి విషయం చూపిస్తాను. ఇది అందరికీ మనకు తెలిసిన నోటెడ్ వచ్చినవే. రోమాపత్రిక 10:17 ఒకసారి చూడండి. రోమాపత్రిక 10:17. పదో అధ్యాయం 17 కాగా వినట వలన విశ్వాసం కలుగును, వినట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. సుబ్బమ్మ సెక్షన్ వలన, సూరయ్య సెక్షన్ వలన కదా, ఎవరి వల్ల విశ్వాసం కలిగిద్దంట? ఎవరి మాట వలన? అది యేసుక్రీస్తు వారి యొక్క మాట వలన, అంటే సువార్త వలనే మనకు విశ్వాసం కలగాలి. కానీ ఎవరో ఏదో చెప్పిన మాట బట్టి మనకు విశ్వాసం కలిగితే రేపొద్దున వాళ్ళు తప్పిపోతారండి. వాళ్ళని ఫాలో అయితే ఎట్లాగండి? తప్పిపోయిన ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, కొంతమంది సాక్ష్యాలు చెబుతున్నారండి, వాళ్ళు నిలబడుతున్నారండి. చాలామంది మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారండి. ఇంక వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. చాలామంది సినిమా యాక్టర్స్ మేము మారిపోయాం అంటారు, మళ్ళీ ఏం సాక్ష్యం చెబుతున్నారు. మళ్ళీ తర్వాత ఎక్కడ ఉన్నారండి, మళ్ళీ పాచింతక బచ్చలాగా అక్కడే ఉండిపోతున్నారండి. మరి ఆ సాక్ష్యాలు ఎంత గట్టిగా ఉన్నాయి. మనిషి యొక్క సాక్ష్యం అనేది నిలబడదు. ఎవరి సాక్ష్యం నిలబడిద్దంట? వినుట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తుని గురించిన మాట వలనే మనకు విశ్వాసం కలగాలి. కానీ ఇంకా ఎవరు చెప్పిన మాటలు బట్టి మనకి విశ్వాసం కలగదు. అంటే సువార్త మాత్రమే విని మనం రక్షింపబడాలి అని బైబిల్ కరాఖండిగా చెప్పడం జరిగిందండి. ఈ విషయాన్ని మనం అందరం కూడా ఈ వచనం అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు రోమా 10:17 ఉన్న వచనాన్ని చూపిస్తే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ఓహో, మన సాక్ష్యాల వల్ల పెద్ద ఉపయోగం ఏముంది, ప్రభు గురించి చెబితే కదా మనకి విశ్వాసం కలిగేదని కొంచెం ఆలోచిస్తారండి. ఆలోచించగలిగే జ్ఞానం మనుషులకు ఉంది, కానీ మనం చెప్పి వాళ్ళని ట్రాక్లోకి తీసుకొచ్చుకోవాలన్నమాట. 1 కొరింథీ 15:3 ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3. ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 5 అయిపోయింది. అది చాలు. అదండి, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు ఇదే సాక్ష్యము. అపొస్తలులందరూ చెప్పింది కూడా ఏంటండి సాక్ష్యం? మేము కళ్ళారా చూసాం. ఆయన మా కళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు చూస్తుండగానే పైకి లెగిసిపోయారు తెలుసా. ఆయన్ని మహత్కార్యాలు చూశారు, స్వస్థతలు చూశారు, మరి సిలువ పట్టడం చూశారు, సమాధిలో పెట్టారు, మళ్ళీ తిరిగి 3వ రోజునే తిరిగి లేవడం జరిగింది. వీళ్ళందరి శిష్యులందరికీ కనిపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు చూస్తుండగానే పరలోక రాజ్యం వెళ్తాను, నేను వెళ్ళి అక్కడ మీకు స్థలాలు సిద్ధపరుస్తానని చెప్పాడు, వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. ఇవన్నీ మేము సాక్షులము, ఇది సువార్త అని ప్రపంచానికి 4 దిశలా వ్యాపింపజేశారండి. ఎవరండి? అపొస్తలులు, శిష్యులు అన్నమాట. ఇందాక చెప్పాను కదా, 12 మందిలో ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? 400 కోట్ల మంది అయ్యారండి. వాళ్ళంత బలంగా చెప్పారు కాబట్టి ఎన్ని కోట్ల మంది ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ యొక్క క్రీస్తు రాజ్యంలోనికి జనాన్ని చేర్చబడుతూనే ప్రతిరోజు వస్తానే. అప్పుడు స్టార్ట్ అయిందండి
ఇప్పటి వరకు సంఖ్య ఎక్కడి దాకా వచ్చిందండి? 400 కోట్ల మందికి వచ్చిందండి. 12 మందిల్లా 400 కోట్ల మంది అవడం అంటే మళ్ళీ నిలబడి అసలు ఎంత కష్టమో తెలుసండి. అది దేవుని యొక్క శక్తి బ్యాక్ నుంచి వెనక నుంచి నడిపిస్తున్నాడు కాబట్టి నిలబడటం జరిగింది. ఇది క్రీస్తు సామ్రాజ్యం అండి. దీనికి అంతం లేదనమాట. ఎన్ని సంవత్సరాలు సరే, ఎన్ని యుగాలని అట్లా నడుస్తూనే ఉంటుంది, కానీ అంతం అయిపోవటం అనేది ఉండదు. ఆయన రెండో రాకడ వచ్చే వరకు కూడా క్రీస్తు సామ్రాజ్యాన్ని ఎవరు కూడా కోల్చలేరు. అది ఆ సామ్రాజ్యంలో, క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్న సంగతి ఎవరికి తెలిసిద్దండి? ఎవరైతే బాప్తిసం తీసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలిసింది, కానీ బయట వాళ్ళకి తెలియదు. అదండి క్రీస్తు సాక్ష్యం అంటే. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. సాక్ష్యం చెబితే వాళ్ళని ఏం చేశారో చెప్పండి, చూద్దామండి. ఇక్కడ ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును వారు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని 10 కంప్లీట్ వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఇందాక తీర్పు సరిపోద్దండి. 6వ సరిపోద్ది. క్రీస్తు సాక్ష్యం అంటే అదండి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? క్రీస్తు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళందరూ కూడా బలిపీఠం కింద ఉన్నారండి. వాళ్ళు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏం చేశారండి? వాళ్ళు బలిపీఠం కిందకి ఎలా వెళ్ళారండి? బలిపీఠం కింద అంటే ఏంటి చెప్పండి, అని ఐడియా ఉందండి? బలిపీఠం ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు పరదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంది? మేము బలిపీఠం కింద ఉన్నామన్నారు. బలిపీఠం అంటే ఈ బలిపీఠం అని మనం అనుకున్నాం. భూమి కింద అని అర్థం అనమాట. బలిపీఠం ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. బలిపీఠం కింద ఉన్నారంట. అక్కడికి ఎలా వెళ్ళారండి? వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే వాళ్ళు ఏం చేశారండి? చంపేశారండి. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తుంటే వాళ్ళందరూ హతసాక్షులు, చాలామంది అందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి. అది అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తే ఏం చేశారండి? చంపేశారండి వాళ్ళని. కానీ ఈరోజు సంఘాల్లో సాక్ష్యం చెబుతుంటే ఏం చెబుతున్నారండి? టప్పెట్లు కొడుతున్నారు. ఇప్పుడైతే సాక్ష్యాలు చెబుతుంటే, అప్పుడేమో యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తే చంపేశారు. మీరు చంపినా సరే మేము యాకోబు గారిని ఎలా చంపారండి? మనం కొబ్బరి బొండం కనుక నరుగుతాం చూసా, తలకాయ అట్లా నరికారండి యాకోబు గారిని. నరికితే తలకాయ మಣ್ಣు వేరైపోయింది. నువ్వు సువార్త చెప్తున్నావు అని కనుక మాకు చెప్తే నువ్వు వదిలేసేస్తావంటే, సువార్త చెప్పకుండా నేను ఉండలేను, కావాలంటే నన్ను చంపినా పర్వాలేదు అన్నాడండి ఆయన తలకాయని కొబ్బరి బండాన్ని నరికితే కనుక ఎట్లాగైతే ఎగిరి పడితే అట్లాగా యాకోబు గారు. కానీ మరి యోహాన్ గారిని ఎలాగా ఏం చేశారండి? ఆయన సలసల కాగే నూనె బాండీలు విసిరేశారండి. పునుగులు, బజ్జీలు, చిన్న పునుగులు వేస్తారు చూసారా, అలాంటి పెద్ద కళాయిలో యోహాన్ గారిని ఇసిరేయటం సలసల కాగే నూనెలో పడేశారండి. అలా పడేస్తే శరీరం ఏమైపోద్దండి? అసలు యాక్చువల్గా అసలు చచ్చిపోవలసిందే, కానీ దేవుడు కృపను బట్టి ఆయన చచ్చిపోకుండా ఉంచి ప్రకటన గ్రంథం రాయించాడు. దేవుడు అనుకుంటలాగా ఏదైనా చేయగలుగుతాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. మరి ఇది చేయలేడండి ఆయన? నూనె బండిలు వేసిన యోహాను గారిని బ్రతికించి ఆయన పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం రాయించడం జరిగింది. ప్రకటన గ్రంథం చాలా ఇంపార్టెంట్ గ్రంథం. అయ్యో నా కుమారుడు భూమి మీదకి వచ్చే సంఘటనలు మొత్తం కూడా నువ్వు రాయాలి, లేకపోతే నా పిల్లలకు తెలియదని చెప్పేసి ఆయన్ని నిలబెట్టుకొని ప్రకటన గ్రంథం రాయించాడు. అర్థమైందా? ఇప్పుడు దాకా చెప్పింది అంతా బాగానే ఉందలే, కానీ మరి మళ్ళీ మొదలుకు వస్తారు కొంతమంది. సాక్ష్యాలు మా అయ్యగారు చెప్పమన్నారు కదండి, మరి చెప్పకపోతే అట్టా అని మీకు బైబిల్లో ఒక వచనం కూడా చూపిస్తారు. ఆ వచనం ఏంటి మీకు చూపించి దానికి అర్థం కూడా చెబుతాను. అది వాళ్ళు అపార్థం చేసుకోవడం జరిగింది. మనం అర్థం చేసుకుందాం. మీకు చూపిస్తాను ఆ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి, మీకు క్లారిటీ ఇస్తాను. అక్కడ ఈ వచనాన్ని బట్టి చాలామంది సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం
1 నుంచి 4 వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనన్నాను. అందుకు ఆయన చేసి వాడిని ముట్టి, నాకు ఇష్టమైన పరిశుద్ధుడు, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. ఇక్కడ బ్రేక్ అయ్యి ఆయన కుష్ఠరోగిని బాగు చేశాడండి. బాగు చేసి యేసుక్రీస్తు వారు ఏమన్నారు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అన్నాడు. అక్కడ ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఎక్కడ స్వస్థత చేసినా ఎవరికి చెప్పొద్దని అన్నాడు. తర్వాత ఇంకో మాట ఇప్పుడు కింద ఆ వచనం చదువు. కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అన్నాడు. వారి మళ్ళీ సాక్షార్థంగా వెళ్ళి చెప్పమంటున్నాడు ఏంటి? 2 మాటలు మాట్లాడుతాను యేసుక్రీస్తు వారు. లేకపోతే మనం 2 రకాలుగా అర్థమైందా? అర్థం చెప్పగలుగుతారా? యాజకునికి నీ దేహమును చూపించు, అదే అర్థం చేసుకోవాలండి. ఇది చాలామంది ఇక్కడ అర్థం చేసుకోలేకపోయారు బైబిల్ని, అందుకని సాక్ష్యాలు మొదలు పెట్టారన్నమాట. యేసుక్రీస్తు స్వస్థత చేశాడు, బాగానే ఉంది. తర్వాత కింద ఏమన్నాడండి, ఎవరితో ఏమి చెప్పొద్దు అన్నాడు. మళ్ళీ యాజకుని దగ్గరికి వెళ్ళి నువ్వు కనపరుచుకోమన్నాడు. ఎందుకంటే అప్పుడు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని మందిరాలలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అతను మళ్ళీ మందిరంలోకి రావాలంటే ఏం చేయాలంటే యాజకునికి లేకపోతే ఇప్పుడు పాస్టర్ గారికి వెళ్ళి చూపించుకుంటే అప్పుడు నిన్ను ఆయన మందిరానికి రానిస్తాడు. కాబట్టి ఆయనకి మాత్రమే చూపించుకో. సాక్ష్యంగా మీ యొక్క సంఘంలో లేకపోతే మీ పాస్టర్ గారికి సరిపోతుంది. మీ పాస్టర్ గారికి చెప్తే నీకు కుష్ఠరోగం తగ్గిపోయింది కదా, నిన్ను మందిరానికి రానిస్తారు. అందుకనే ఆ సాక్ష్యం ఆయనకు మాత్రమే చూపించమని చెప్పడం జరిగింది. కాబట్టి చూసారా స్వస్థత వచ్చింది కాబట్టి యేసు సాక్ష్యం చెప్పమంటే మీరేం వద్దంటారంటారు. ఇన్ని వచనాలు ఆజ్ఞాపించిన మాట తెలియట్లేదు. వినుటి వలన విశ్వాసం కలుగుని అంటే యేసుక్రీస్తు మాట వలన కలుగునని ఇవన్నీ తీసేస్తున్నారు. ఈ వచనం పట్టుకున్నారు. ఈ వచనం ఏంటంటే ఆయన చెప్పింది యాజకుడికి మాత్రమే నువ్వు కనపరుచుకో. అంతకుముందే చెప్పాడు. నువ్వు ఎవరికి ఏమీ చెప్పక సొమ్మి అని అన్నాడు ఆయన. మళ్ళీ ఎంపటి ఎందుకు చెప్పాడు? మళ్ళీ నువ్వు ఇబ్బంది పడకుండా నువ్వు యాజకుడికి మాత్రం చెప్పు, ఆయన ఒకటి మాత్రం చెప్పుకో, మిగతా వాడికి ఎవరికి వద్దు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క వచనాన్ని చూసి చాలామంది క్రైస్తవ సహోదరులు అపార్థం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి పాఠం. వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నారు, అసలు బైబిల్ ఏం చెబుతుంది, సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే మనం కంటి ద్వారా చూసిన దాన్ని సాక్ష్యం అంటామండి. అలాగే యెహోవాకి ఆయనకి సాక్షులు ఉన్నారండి? ఎవరు లేరండి. యెహోవా సాక్షులు చెప్పుకున్నారు కానీ ఆయన ఎవరు చూడలేదు. యేసుక్రీస్తు వారికి సాక్షులు ఉన్నారంటే ఉన్నారండి. ఎవరున్నారంటే 12 మంది ప్రవక్తలు, వాళ్ళు శిష్యులు ఉన్నారు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు ఉన్నారు. వాళ్ళు సాక్షులు. మనం అందరం ఎవరమండి? సువార్త చెప్పి సువార్థికులు మనం అందరం కూడా దేని యొక్క మాటలు సాక్ష్యం అన్నా. అలాగే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నమ్ముతున్నాం. నమ్మిందని మనం చెప్తున్నాం. ప్రభు గురించి మనం చెప్తే ఏమవుతారండి? ఎదుటివారు రక్షణలోనికి వస్తారన్నమాట. అదే మన గురించి మనకి సొంత డబ్బు కొట్టుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరూ గ్రహించాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తాను. మీకు క్లారిటీ వచ్చిందండి? సాక్ష్యం చెప్పాలా వద్దు అనేది వచ్చిందిగా. అదండి, ఎవరైనా అడిగినా కానీ ఈ 2 వచనాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే రోమ 10:17 అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఉండా. ఈ అర్థం చెబితేనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే మనల్ని అపార్థం చేసుకొని మనల్ని ఒక తెక్కలోలాగా చూస్తారు. కాబట్టి ఈ 2 చూపించామనుకోండి వాళ్ళు నోరు ముయ్యాల్సిందే ఎవరైనా సరే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం నీకే స్థిరుతో తొందరనైనా సదాకాలం మాకు తొడుగుని వచ్చి సహాయం చేసి కృపగాథలు ఎల్లప్పుడూ వచ్చి వ్యక్తిని అడుక్కుంటూ ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నేను మరి యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పొద్దని ఆజ్ఞాపిస్తే ఆ సంఘాలలో సాక్ష్యాలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తానండి. అదే సమయాన్ని సువార్తకు మరి వెచ్చిస్తే చాలా బాగుంటుందని మేమందరం కూడా మరి విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ సాక్ష్యాల వల్ల ఏమవుతుందంటే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంత చేస్తున్నాం. మరి యొక్క క్రైస్తవ సాక్ష్యాలు గల్లంత అయిపోతుంది. ప్రభు గురించి చెప్పట్లేదు కానీ సొంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చెప్పొద్దని మరి యేసుక్రీస్తు అయితే ఖండితంగా చెప్పడం జరిగిందండి. వినుట వలన విశ్వాసం కలుగుని వినుట, క్రీస్తుని గురించి మాట వల్లనే మాకు విశ్వాసం కలగాలని నేను ప్రార్థన చేస్తూ సదాకాలం మాకు తొలగించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరినీ చల్లగా కాచి కాపాడమని,
అలాగే నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని అందరినీ, అది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ, సేవకులను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరిచయం కూడా దీవించి నడిపించి సహాయం చేసి కాపుదాలు తెచ్చని బ్రతుకు అనుకుంటూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మరక్షుడైన యేసుక్రీస్తు శక్తికి వెళ్ళామన్న అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయాకుమారికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకి లోకంలో సకల పరిస్థితులకు ఆయన ప్రేమ చూపెట్లకు సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.